నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్. వేసవిలో ఉన్నట్టుగా విద్యుత్కు డిమాండ్, ఎల్నినో ప్రభావంతో తగ్గని డిమాండ్, అవసరాలకు అనుగుణంగా సరఫరాకు చర్యలు. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ. భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి తీసుకెళ్లేందుకు ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారు. గ్రామసీమల ప్రగతికి, సాంకేతికత అభివృద్ధికి తోడ్పడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతికి కాంగ్రెస్ నేత డాక్టర్ చందు సాంబశివుడు నివాళి. దోమలు నివారించగలిగితే వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. ఇల్లు పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. దోమల ఉత్పత్తి నివారించవచ్చు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు. విద్యుత్ డిమాండ్కు తగినట్టుగా సరఫరాకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నామని ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. సూపర్ ఎల్నినో కారణంగా ప్రస్తుతం వర్షాకాలంలోనే వేసవిలో ఉన్నంత విద్యుత్ వాడకం జరుగుతుందని ఈ అక్కల సత్యనారాయణ గురువారం మీడియాతో తెలిపారు. దీనివల్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతుందని, ఆయన అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటూ పెరిగిన డిమాండ్కు తగిన సరఫరా చేస్తున్నామని తెలిపారు. 33 kV ఫీడర్లు, 11 kV ఫీడర్లు అంతరాయాలు తగ్గించడం, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల్ని తొలగించడం వంటి పనుల్లో సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు. స్మార్ట్ మీటర్లతో ఎలాంటి నష్టం లేదని చెబుతూ ప్రత్యేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. విద్యుత్ బిల్లు పెరుగుతుందనేది కేవలం అపోహ అని తెలిపారు. అలాగే వినియోగదారులు సోలార్ కు వెళ్లాల్సిందిగా సూచించారు. ఎస్సీ ఎస్టీ సర్వీసులు 200 యూనిట్ల లోపు వాడకం ఉన్న వారికి ప్రభుత్వమే ఖర్చు చేసి వారి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేస్తుందని వివరించారు. ఎల్నినో ప్రభావం వల్ల విద్యుత్ వాడకం ఏదైతే ఉందో అది ఏమాత్రం వేసవకాలం కన్నా ఇప్పుడు తగ్గకుండా అదే మాదిరిగా ఉంటూ, సో మాకు ట్రాన్స్ఫార్మర్ మీద తీవ్ర ఒత్తిడి వస్తున్నది. అయినా కానీ మేము వచ్చేటటువంటి ఈ అవసరాలని దృష్టిలో ఉంచుకొని అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటూ ఈ పెరిగినటువంటి డిమాండ్ని మీట్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈ 33 kV ఫీడర్లు, 11 kV ఫీడర్లో అంతరాయాలను తగ్గించేదానికి కానీ ఎక్కడైనా లూజ్ ఫ్యాన్లు ఉండటము, చెట్లు ఉండటము, వీటి వల్ల జరుగుతున్నది ఈ చెట్లన్నీ కూడా క్లియర్ చేయించి తీగలకు అడ్డంగా ఉన్నవి. ఇప్పటికే 33 kV ఫీడర్లు అన్నీ చేసాము. అలాగే 11 kV ఫీడర్లో కూడా దాదాపు 70% కంప్లీట్ అయినాయి. ఇంకొక 30% ఫీడర్లు చేస్తున్నాము. ఈ ఫీడర్లు చేయటం వల్ల ఏంటంటే ఈ వర్షాలకి, గాలులకి అంతరాయాలు తగ్గడమే మా ప్రధాన ఉద్దేశం. సో మొత్తం సిబ్బందిని కూడా కేవలం ఈ ఫీడర్లు మరమ్మతుల కోసం పెట్టి వీలైనంత వరకు ప్రజలకి అంతరాయం లేకుండా చూడాలనేది మా ఉద్దేశం. సో ఇంకొద్ది రోజుల్లో అది ముగుస్తుంది. అలాగే ఈ స్మార్ట్ మీటర్ల మీద కొంతమంది పడ్డటువంటి అపోహలను కూడా క్లియర్ చేయడం జరిగింది. స్మార్ట్ మీటర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకపోగా స్మార్ట్ మీటర్ వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది ప్రజలు గమనించాలి. దానివల్ల విద్యుత్ యూనిట్లు పెరుగుతాయి, బిల్లు పెరుగుతుంది అనేది కేవలం ఒట్టి అపోహ మాత్రమే. అలాగే ప్రజలను కూడా సోలార్కి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. సో మీరు సోలార్ వెళ్ళి మీరు ఉత్పత్తి చేయటం వలన మీకు విద్యుత్ బిల్లు తగ్గటమే కాక మీకు కొంత ఆదాయం కూడా డిపార్ట్మెంట్ నుంచి సమకూరుతుంది. అలాగే ఈ ఎస్సీ ఎస్టీ సర్వీసులు ఏమైతే ఉన్నాయో వారందరికీ కూడా 200 యూనిట్లు కొన్న వాళ్ళకి ప్రభుత్వమే ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటి మీద సోలార్ పలకల్ని ఏర్పాటు చేయడం అవుతుంది. కాబట్టి అందరూ దీనికి సహకరించి ఈ పథకాలను భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి తీసుకెళ్లేందుకు భారతదేశ ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని గురువారం స్థానిక మోరిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి డాక్టర్ చందు సాంబశివుడు, పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రధానిగా గ్రామాల అభివృద్ధికి, ఆధునిక సాంకేతిక అమల్లోనూ ఆయన చూపిన చొరవను, చేసిన అభివృద్ధిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, బీసీసీఎల్ అధ్యక్షుడు డోగిపర్తి శ్రీనివాసరావు, కడిదెం కోటేశ్వరరావు, తన్నీరు శివనారాయణ, శీలం సుబ్బారావు, భీమా రమేష్, నక్క మాధవరావు, అఖిల్ ప్రసాద్, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశపు మాజీ ప్రధానమంత్రి, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఆయన శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 82వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మా
ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెనాలి నియోజకవర్గం తరపున ఆయనకి నివాళులర్పిస్తున్నాం. రాజీవ్ గాంధీ గారి గురించి క్లుప్తంగా నేను 2-3 విషయాలు చెప్తాను. ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో చిన్న వయసులో, అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. 40 సంవత్సరాల కల్లా భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఒక సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి, ఒక ప్రధానమంత్రికి మనవడైతే ఒక ప్రధానమంత్రికి కొడుకు. ఇప్పుడు ఆయన కొడుకే ఇప్పుడు ప్రతిపక్ష లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గారు. రాజీవ్ గాంధీ గారు మన దేశానికి చేసిన సేవల్లో ముఖ్యమైనవి ఆయన టెక్నాలజీ రంగం. ఆయన్ని కంప్యూటర్ బాయ్ అన్నారు. ఆయన మొట్టమొదటి ఆ రోజుల్లో 84లో ఆయన ప్రధానమంత్రి అయితే 85, 86లో కంప్యూటర్లని తీసుకొచ్చి ఎక్కువ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నారు, ఐటీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనండి, ఐటీ అనండి, వీటన్నిటినీ ఎక్కువ తీసుకొస్తే అప్పుడు కొంతమంది ఈయన కంప్యూటర్ బైక్ అంత కంప్యూటర్లు ఏముందని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆ టెక్నాలజీయే ఇంప్రూవ్ చేసి ఉపయోగపడి మన భారతదేశం నుంచి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లనే ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి దేశాల నుంచి మన దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తీసుకొచ్చి ఇవాళ మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ఏరియాలో కూడా లైఫ్ స్టైల్ పెరిగిందంటే కారణం ఆ టెక్నాలజీ రంగమే ఒకటి. రెండవది, ఆయన టైంలో 544 గాను 414 పార్లమెంట్ సీట్లు గెలిచారు ఆయన టైంలో. ఆయన ఇంకోటి, ఆ రోజుల్లో బోఫోర్స్ గన్స్ని పాకిస్తాన్ మీద వాడటానికి బోఫోర్స్ గన్స్ డీల్ చేస్తే విపరీతమైనటువంటి గొడవ చేసే ప్రతిపక్షాలప్పుడు. కానీ కార్గిల్ వార్లో అదే బోఫోర్స్ గన్ను చాలా ఉపయోగపడి పాకిస్తాన్ని ఓడించడానికి బోఫోర్స్ గన్సే ఒక ప్రధానమైన కారణం. అది చరిత్ర చెబుతుంది. మొట్టమొదటి అందరూ విమర్శిస్తారు. ఇప్పుడు ఏమైనా మాట్లాడామనుకో, నేను తప్పు అనుకోవచ్చు, ఇంకోటి తప్పు అంటారు. అలాగే ఇంకో చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ తప్పు అనుకోవచ్చు. కానీ చరిత్రలో ఏదైతే నిలబడతాయో, ఏదైతే మంచి అవుతుందో తర్వాత తరాలు చెప్తూ ఉంటాయి. ఆ తదనంగా చెప్పేదే ఈ బొబ్బోల్స్ గారి చరిత్ర. మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఇప్పుడు యువత అందరూ ఇప్పుడు జన్జీ వస్తుంది సరే, ఆ యువతల ప్రాముఖ్యత తెలిసి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కావాలని చెప్పి చట్టం చేసి 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు. అలాగే స్థానిక సంస్థలకి నిధులు విధులతో పాటు రిజర్వేషన్లు కూడా కల్పించింది ఆ రోజుల్లో. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కానీ ఇది కానీ రాజీవ్ గాంధీ గారు బిల్లు పెడితే దాన్ని ఓడిస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పాస్ చేసి ఈ రోజున మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చేసిన చంద్ర సాంబశివరావు గారికి మరియు ఇతర ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ రోజున ఇందిరాగాంధీ గారు చనిపోయినాక ఎవరు వస్తారని ఎదురు చూసినప్పుడు రాజీవ్ గాంధీ గారు నేను చేస్తానని ముందుకు వచ్చి మరి మంచి పరిపాలన చేసిన వ్యక్తిలో రాజీవ్ గాంధీ ఒకడు. యువకుడు మరి ఏం చేస్తాడో అనుకున్నారు. ఆయన మరి ఎక్కడా లేని టెక్నాలజీని తీసుకొచ్చి ఇవాళ మనందరం కూడా జేబులో 2 సెల్ ఫోన్లు పెట్టుకుని తిరుగుతున్నామంటే ఆయన పుణ్యమే. ఆ రోజున మరి ల్యాప్టాప్లు ప్రవేశపెట్టి ఎలక్ట్రానిక్ రంగంలో ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు. మరి అటువంటి వ్యక్తిని మరి ఈ శ్రీలంక వాళ్ళ మిలిటెంట్లు వాళ్ళు ఇది చేసి కాంచీపురంలో మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక మానవ బాంబు వేసి ఆయన హతమార్చారు. పెరంబదూరులో ఆయన్ని హతమార్చారు. అటువంటి వ్యక్తి మరలా కాంగ్రెస్ పార్టీకి రాబోడు అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు వారి తనయుడు రాహుల్ గాంధీ గారు మరి ప్రతిపక్షంతో రోజు ఫైట్ చేస్తూనే ఉన్నాడు. వారు కూడా త్వరలో ప్రధానమంత్రి కావాలని
మేమందరం కూడా కోరుకుంటున్నాం. బాల్యమిత్ర సేవ ట్రస్ట్ సమాజ సేవను చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని బుర్రిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శనగపల్లి ఉమామహేశ్వరరావు అన్నారు. తెనాలికి చెందిన పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలోని బాల్యమిత్ర సేవ ట్రస్ట్ గురువారం మండల గ్రామం బుర్రిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల నిరోధక కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు శనగపల్లి ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఇదే వేదికపై బాల్యమిత్ర సేవ ట్రస్ట్ సౌజన్యంతో పొన్నూరు భాస్కర్ పాఠశాలలోని 5వ తరగతికి తెల్ల బోర్డులు అందించారు. ఎల్ఐసి ఏజెంట్ BTVS నారాయణ పాఠశాలకు ప్లాస్టిక్ కుర్చీలు బహుకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన గద్దె శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, మాదక ద్రవ్యాల జోలికి పోకూడదని సూచించారు. అంగికేర్ల ప్రసాద్ సేవ ట్రస్ట్ కార్యకలాపాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సత్యవేద కుమారి, ఏవి ప్రసాద్ బాబు, ఏ వెంకటేశ్వరరావు, జి మల్లేశ్వరి, వి పద్మావతి, పి నాగజ్యోతి, ఈ రాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొర్రిపాలెంనకు శ్రీయుత BTVS నారాయణ గారు 9 కుర్చీలను బహూకరించడం జరిగింది. అదేవిధంగా మాకు బంధువులైనటువంటి పొన్నూరు భాస్కర్ ఆయన మంచి హృదయంతో విద్యార్థుల పట్ల ప్రేమతో విద్యార్థులకి ఉపయోగపడేటటువంటి 5 3x4 సైజు బ్లాక్ బోర్డ్స్ను 1 సైడ్ మార్కర్ పెన్తో రాసే విధంగా, సెకండ్ సైడ్న చాక్ పీస్తో రాసే విధంగా 7,000 రూపాయల విలువైనటువంటి బ్లాక్ బోర్డ్స్ను ప్రజెంట్ చేయటం జరిగింది. వీరిరువురికి కూడా మా పాఠశాల విద్యార్థుల తరపున, ఉపాధ్యాయులందరి తరపున కృతజ్ఞతాభినందనలను అర్పించుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బురిపాలెం ఏరియాలో జరుగుతుంది. నేను బాల్యమిత్ర సేవా ట్రస్ట్ తరపు నుంచి వచ్చాము. నా పేరు గద్దె శంకర్రావు. ఈరోజు ఈ కార్యక్రమానికి డ్రగ్స్ నిర్మూలన అనే కార్యక్రమం మీద మేము ఒక అవగాహన సదస్సు చేయడానికి ఇక్కడికి వచ్చాము. దాని మీద పిల్లల భవిష్యత్తు ఎటువంటి నిరోధక వాళ్ళకి ఆ డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కోకుండా, వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా, వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి కూడా అలాగే వాళ్ళకి చెప్పే విధంగా, అలాగే పిల్లలకు కూడా మేము చెప్పాల్సినటువంటి ప్రోత్సాహకాలు, వాటి విలువల గురించి కూడా డ్రగ్స్ మీద వాళ్ళకి లేని అవగాహన మేము కల్పించి అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు అనేటువంటి ఒక విధానంతో మేము ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీనికి చక్కగా వినడం జరిగింది. ఈరోజు ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం యావత్ భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ గారే ప్రారంభించడం జరిగింది. ఆ యాప్ ద్వారా కూడా చాలామందిని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాటి గురించి విలువలు తెలుసుకోమని చెప్పడం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు కూడా ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇది మొదటిసారిగా మా యొక్క బాల్యమిత్ర సేవా ట్రస్ట్ తరపున చేయడం జరుగుతుంది. మరలా ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకొకసారి కాదు కూడా అవసరం ఉన్న వరకు ఎక్కడైనా సరే దీన్ని మళ్ళా ఇదే కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ జిల్లా పరిషత్ హై స్కూల్కి మేము బాల్యమిత్ర సేవా ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నామండి. నా పేరు BTVS నారాయణ. ఇక్కడ మొన్న యాక్చువల్లీ వేరే పని మీదనే వచ్చాను. ఇక్కడ స్పందన పిల్లల బిహేవియర్ అంతా నాకు నచ్చి ఇక్కడ ఏం అవసరమైందని చెప్పి మన HM గారిని అడిగితే వారు 2 వాంటింగ్స్ చెప్పారు. ఆల్రెడీ మొత్తం 3 వాంటింగ్స్ అయితే ఒకటి బ్లాక్ బోర్డ్స్ అడిగారు. బ్లాక్ బోర్డ్స్ ఆల్రెడీ మా మిత్రుడు భాస్కర్ గారు స్పాన్సర్ చేస్తా అని చెప్పి ఆమోదం తెలియజేశారని చెప్పి అన్నారు. ఇంకా ఏమున్నాయి మాస్టర్ అని నేను అడిగితే కుర్చీలు కావాలండి, టేబుల్స్ కావాలన్నారు. ఎమ్మడే నేను కుర్చీలు మంచి క్వాలిటీ మీరు తీసుకోండి మాస్టారు, నేను వచ్చే పరిస్థితుల్లో బిజీగా ఉన్నాను కాబట్టి రిక్వెస్ట్ చేసి వారికి నచ్చినవి కుర్చీలు తీసుకోండి అని చెప్పి ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించడం జరిగింది. వారు నేను అనుకున్న దానికన్నా కూడా మంచి క్వాలిటీ తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పిల్లలు కూడా చక్కగా డిసిప్లిన్గా బాగా చదువుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళ చేత మా వాసికుల వనితా ఆంధ్ర బ్యారిస్ ద్వారా సీడ్ బాల్స్ చేయించుకున్నాము. పిల్లలు అయితే యాక్చువల్లీ మర్చిపోయి ఉంటారు నాకు. ఆ రోజు కూడా చక్కగా చేశారని మా మేడం గారు చెప్పారు. వారి కోఆపరేషన్ ఎక్సలెంట్. అలాగే ఈరోజు కూడా వద్దామని చెప్పి తను ప్రయత్నం చేసింది, కానీ మన యాక్సిడెంట్ ఇచ్చి తను రాలేని పరిస్థితిలో ఉండి పిల్లలకి తన విషెస్ చెప్పమని, అంతకుముందు మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మర్చిపోలేనిది మరవలేనిది అదే స్కూల్ కదా అని నన్ను అడిగారు. కాబట్టి పిల్లలందరికీ కూడా వారి ద్వారా ఆశీస్సులు అందిస్తున్నాను. ఇంకా ముందు కూడా చక్కగా బాగా చదువుకొని మేము ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లాగా ఏర్పడి గత 50 సంవత్సరాల క్రితం మేము చదువుకున్న వాళ్ళందరము కూడా కలిసి ఏకతాటిగా ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఎలా అయితే చేస్తున్నామో సమాజ సేవ మీరందరూ కూడా మంచి ప్రయోజకులుగా మారి చక్కటి విద్యాబుద్ధులు మాస్టర్ల దగ్గర నేర్చుకొని మీరు కూడా మీ స్నేహాన్ని మరవక, స్కూల్ని మరవక, ఊరిని మరవక చక్కగా
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి నిబంధన రద్దు చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు మాదిగ, ఏపీ స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడు చిలువూరు నాగరాజు మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక గాంధీ చౌక్లోని సంస్థ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. టెట్ అర్హతను తప్పనిసరి చేయాలన్న కేంద్ర ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధన ఖచ్చితంగా అమలు చేయకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదమని, అందుకు శిక్షణ ఉపాధ్యాయులు అనుభవించాలా అని కిన్నెర నాగరాజు మాదిగ ప్రశ్నించారు. సగానికి సగం పాఠశాల విద్యను ప్రైవేట్ పరం లేదా కార్పొరేట్ పరం చేసి కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన పెట్టడం అన్యాయమని చిలువూరు నాగరాజు మాదిగ విమర్శించారు. వేలాది టీచర్ల ఆందోళనపై ప్రభుత్వం కనీసం చర్చించకపోవడం, చట్టసభలో చర్చలకు ఆహ్వానించకపోవడం వారి నిర్లక్ష్యానికి, బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వేమూరు నియోజకవర్గ అధ్యక్షులు గోరికపూడి జోగారావు, మోరంపూడి నాగరాజు, పాలవర్తి మదన్ మోహన్ మాదిగ, దాసరి అభిషేక్ మాదిగ, కావలి యేసుబాబు మాదిగ, తాడికొండ విజయ మాదిగ పాల్గొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ సెక్షన్ 23 మరియు అంబేద్కర్ భారత రాజ్యాంగం ఆర్టికల్ 21A ప్రకారం కేంద్ర ఉపాధ్యాయ విద్యా మండలి దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాలయాల్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ను తప్పనిసరి చేస్తూ 2010లో నిబంధన విధించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పాఠశాల విద్య ఇది. దేశంలో మరియు రాష్ట్రంలో కూడా 50% పాఠశాల విద్యని ప్రైవేట్ పరం చేసి, కార్పొరేట్ పరం చేసి కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందని నిబంధన పెట్టడం అనేది ఇది ఈ దేశంలో, ఈ విశ్వంలో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఎంఆర్పీఎస్ ప్రకటిస్తూ ఉంది. ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అయినా, హై స్కూల్ టీచర్ అయినా పాఠశాల విద్యకు సంబంధించి టీచర్ అవ్వాలంటే సాధారణ అర్హత ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలా, హైయర్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ పాస్ అవ్వాలి, తర్వాత బిఎడ్ పాస్ అవ్వాలి, డిఎడ్ పాస్ అవ్వాలి, తర్వాత డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. ఇన్ని ఎగ్జామ్లు రాసి ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించిన తర్వాత అది 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు వీళ్ళు ఉపాధ్యాయులుగా ఎంపిక అవ్వకముందు టెట్ ఎగ్జామ్ కంపల్సరీ అని చెప్పకుండా సర్వీసులో చేరిన తర్వాత టెట్ ఎగ్జామ్ పాస్ కాకపోతే సర్వీస్ని రద్దు చేస్తాం, ఉపాధ్యాయ ఉద్యోగం తీసేస్తానని చెప్పడం అనేది ఇది ప్రభుత్వాల యొక్క నిర్ద్వంద్వ వైఖరికి, బాధ్యతారాహిత్యానికి తార్కాణంగా కనపడుతూ ఉంది. ఇప్పుడు పాఠశాలలో బోధన ప్రక్రియని, అభ్యసన ప్రక్రియని, దాని నాణ్యతను పెంచడానికి టెట్ ఎగ్జామ్ పెడుతున్నామని చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిగ్రీ తర్వాత బీఎడ్ పెట్టింది. నేను బీఎడ్ పాస్ అయ్యా, ఎంఎడ్ కూడా పాస్ అయ్యా. బీఎడ్లో నిర్దిష్టమైన రూల్స్ ఉన్నాయి టీచింగ్ ఎట్లా చెప్పాలనేది. మెయిన్ రూల్ డిగ్రీలో కనపడుతోంది మనకి, ఏ బ్యాడ్ టీచర్ టీచర్స్ లెసన్, an average teacher explains lesson, a good teacher demonstrates a lesson, and the best and ideal teacher inspires the mind of the student. ఈ ప్రక్రియ కొనసాగుతుందా విద్యా వ్యవస్థలో? మోటివేషన్ ప్రక్రియ చేస్తూ ఉన్నారా విద్యా వ్యవస్థలో? పాఠం చెప్పమని ఎక్కడ రూల్స్ లేవు. ఐఏఎస్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా, డిఈఓల్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా, చట్టసభలో చర్చించకుండా చట్టసభలను చచ్చుపనులు చేస్తున్న వైఖరిని కూడా మేము తీవ్రంగా గమనిస్తాము. సమాజంలో వేణుడికి అనేకమైన సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటే రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాన్ని అధికార పక్షం ప్రతిపక్షం తిట్టుకోవడానికి చట్టసభలో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఇప్పుడు నిలదీస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని గమనించి సహజ న్యాయ సూత్రాలు ప్రతిబింబించే విధంగా, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా, ఉద్యోగులకు భద్రత కలిగజేసే విధంగా, ఉద్యోగుల భద్రతకు ఎట్లాంటి డోకాలేని విధంగా టెట్ ఎగ్జామ్ని ఇన్సర్వీస్ టీచర్లకి తీసివేయవలసిందిగా, రద్దు చేయవలసిందిగా, భవిష్యత్తు వాళ్ళకి దాన్ని తప్పనిసరి చేయవలసిందిగా ఎంఆర్పీఎస్ తరఫున ప్రభుత్వాన్ని మేము తీవ్రమైన సొంత డిమాండ్ చేస్తూ, ఉపాధ్యాయుల ఆందోళన పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రక్రియని, ఒక యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఎస్సీసీఎల్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు దారా రామకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్లల విభాగంలోని ప్రసూతి వార్డులోని గర్భిణీ స్త్రీలకు పండ్లు అందించారు. అఖిదాసు శ్యామ్, వేముల శ్రీపతి, రోషయ్య, కోటి జాలయ్య, లీలాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంబశివరావు మరికొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని కుమారుడు, అలాగే ఒక మాజీ ప్రధాని మనవడు ఈ దేశానికి ప్రగతి పదంలో నడిపించి
భారతదేశపు ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి ఆయన పరిపాలించినన్ని రోజులు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతని ప్రపంచానికి చాటి విద్య రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, రైతాంగంలో కానీ ఎటువంటి విషయంలో అభివృద్ధి అనే దాన్ని పరిగెత్తించినటువంటి మహానాయకుడు అకాల మరణం చెంది భారతదేశ అభివృద్ధిని ఆయనతో పాటు ఆపేసినట్టుగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారు మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది దిగ్గజాలు కాంగ్రెస్ పార్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి టెక్నికల్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని కొనసాగించారు. ఆ కొనసాగింపులో భాగమే మనం ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నటువంటి కంప్యూటర్ కానీ, సెల్ ఫోన్ కానీ, టెక్నికల్ వాల్యూస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగం కూడా ఆయన స్థానంలో ఆయన రోజుల్లో అభివృద్ధి చెందడానికి నాంది పలికినది. అటువంటి మహానేత జన్మదినాన్ని మేము ఈరోజు పేదలు, అలాగే మన తెనాలి జిల్లా హాస్పిటల్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి కేంద్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి పళ్ళు పంపిణీ కార్యక్రమం ద్వారా మా జిల్లా అధ్యక్షుడు డిసిసి అధ్యక్షుడు సుధీర్ బాబు గారు, అలాగే సాంత్రా గారు అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అక్కిదాస్ శ్యాంబాబు అలాగే వేముల శ్రీపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో రాజీవ్ గాంధీ అభిమానులు, అలానే కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి దారా రామకృష్ణ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలానే నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి కార్యక్రమం సంబంధించి ఏదైనా ప్రజా ఉపయోగ కార్యక్రమం చేపట్టాలని చెప్పి వారు దీన్ని యొక్క కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రసూతి వార్డులో ఉన్నటువంటి ఆ యొక్క బాలింతలను కలవడం, వారికి పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. దీని యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రాముఖ్యత ఇప్పుడున్న యువత ఎంతైనా తెలుసుకోవాల్సిన ముఖ్య అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజున భారతదేశంలో యువత ఎక్కువ ఉన్నారని చెప్పి తెలుసుకొని ఎన్నికల వయసు 21 సంవత్సరంగా ఉంటే దాన్ని ఆ ఎన్నికల వయసుని 21 నుంచి 18 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈ రోజున మనం ఉపయోగిస్తున్నటువంటి సెల్ ఫోన్లు కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఇప్పుడు ఏటీఎం మిషన్లు కూడా కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు ఉన్న హయాంలోనే ఫస్ట్ ఏటీఎం మిషన్ కూడా భారతదేశంలో తీసుకురావడం జరిగింది. అలానే కంప్యూటర్ను కూడా భారతదేశానికి ఆయన హయాంలోనే పరిచయం చేయడం జరిగింది. కాబట్టి అంటే ఒక 20-30 సంవత్సరాలు ముందుగానే భవిష్యత్తుని తెలుసుకొని ఏది అయితే ఈ దేశ ప్రజలకు ఉపయోగపడుతుందనే అంత గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో తయారవడానికి గల అవకాశం ఉంది, తయారయ్యారు. అలానే వారు చూపించినటువంటి మార్గదర్శకాలను మేము వెళ్తున్నాం. అట్లానే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా దోమలు పెరగకుండా నివారించడం ద్వారా చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని తెనాలి మున్సిపల్ సహాయక కమిషనర్ జాస్తి రామారావు అన్నారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో గల మలేరియా, పైలేరియా విభాగ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీని మున్సిపల్ సహాయక కమిషనర్ జాస్తి రామారావు జెండా ఊపి ప్రారంభించారు. మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. సహాయక కమిషనర్ జాస్తి రామారావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీని ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నారు గుర్తు చేశారు. దోమలతో వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులపై ప్రజలు అవగాహన కల్పించి వ్యాధులు నివారించాలనేది లక్ష్యంగా తెలిపారు. దోమల నివారణకు ఇల్లు పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. తెనాలి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందె బాలచంద్రమౌళి, నందులపేట వైద్యాధికారిని నక్కా సుశాంత్ గ్రేస్ దోమల నివారణ చర్యల్ని వివరించారు. శివాజీ చౌక్ వద్ద మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందె బాలచంద్రమౌళి ప్రపంచ దోమల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గంగన్నమ్మపేట వైద్యాధికారిని డాక్టర్ చందోలు వెంకట, పైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ గుద్దంటి రవికుమార్, సూపర్వైజర్లు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, తిరువీధుల శివరామ ప్రసాద్, మలేరియా, పైలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దోమల దినోత్సవ సందర్భంగా జరుగుతున్న ర్యాలీని బట్టి దోమకాటు అనేది ఇప్పుడు ఉన్న ప్రజల్లో చాలా తీవ్రంగా పెరుగుతున్న సందర్భంగా మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి చిన్న సిమ్టమ్స్ వచ్చినా, అది ఫీవర్ అయినా సరే, లేకపోతే కాలు వాపైనా సరే,
లేదా తలనొప్పి అయినా సరే మీ దగ్గరలో ఉన్న యూపీహెచ్సీలకు వెళ్ళి మీ సొంత ట్రీట్మెంట్ ఏం తీసుకోకుండా మీ యూపీహెచ్సీకి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ ఉన్న చాలా టెస్టులు అవైలబుల్గా కూడా ఉన్నాయి. సో ఆ టెస్టులన్నీ చేయించుకొని ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకున్నాం. మరి 1897లో అని రోనాల్డ్ రాస్ అనే సైంటిస్టు మరి యొక్క దోమల డాక్టర్ గారు ఈ యొక్క దోమల యొక్క జీవిత చరిత్రను తెలియజేశాడు. మరి ఈరోజు ఆగస్టు 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా దోమల దినోత్సవం జరుపుకుంటారు. మరి దోమల వల్ల అనేక దోమ చిన్నదే కానీ అనేక ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అందులో మలేరియా ఒకటి, డెంగ్యూ ఒకటి, చికెన్ గన్యా ఒకటి, జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వచ్చేది. అది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రావట్లేదు మనకి. మరి ఎక్కువగా మరి డెంగ్యూ వలన చాలామంది నాకు తెలిసిన డాక్టర్స్ కూడా చనిపోయారు డెంగ్యూ వలన కూడా. ఈ డెంగ్యూ దోమ అనేది కూడా మంచినీళ్ళలో నివసిస్తుంది, మన ఇంటి పరిసరాల్లో ఉంటుంది, మన ఇంట్లో నిల్వ ఉన్న నీటిలోనే మంచినీటిలో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ముందు ఫ్రైడే డ్రైడేగా ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో నీళ్ళన్నీ పారబోసి ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా చేసుకొని మరి దోమల నివారణకి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా శానిటేషన్ పరంగా ప్రతి పౌరుడు కూడా ప్రతి ఇంటి చుట్టూ ప్రతి బజార్లు అందరూ కూడా మరి ఎక్కడ కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా, కాలువలో చెత్త వేయకుండా మన శానిటేషన్ వర్కర్లు వచ్చినప్పుడు వాళ్ళకే చెత్తను అందించి మరి పట్టణం పరిశుభ్రంగా ఉంటే దోమలు వ్యాప్తి అనేవి జరగవు. అదేవిధంగా ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ లేకుండా చూసుకుంటే ఇది సీజను మరి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అనే ఈ 4 మాసాలు కూడా దోమలు అధికంగా ఉత్పత్తి అయ్యే ఇది సీజన్ కూడా సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తుంటాయి. మరి ఈ సీజనల్ ఫీవర్స్ని కూడా మీరందరూ దృష్టిలో పెట్టుకొని దోమలకి దూరంగా అంటే దోమల తెరలు ఆడటం, మరి మెక్షలు ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి దోమలు నివారించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఎవరి పరిసరాలు వాళ్ళు కూడా పరిశుభ్రంగా చేసుకుంటే ఈ దోమలు అనేది రాకుండా ఉంటాయి. ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉంటే అక్కడనే దోమలు పెరుగుతుంటాయి కదా, దోమ నీరు నిలవకుండా. మరియు మలేరియా, ఫైలేరియా విభాగాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దోమల వలన మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, జపనీస్ ఎన్కెఫలైటిస్ అనే వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలం దృష్ట్యా ఎక్కడా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళినట్లయితే ఎక్కువగా ఈ దోమలు నివారించవచ్చు. ఈ వ్యాధుల నుండి కూడా మనం రక్షింపబడతాం. కాబట్టి ప్రజలందరూ గ్రహించి మీ యొక్క బాధ్యతను గుర్తెరిగి అందరికీ కూడా ఇంటింటికి తెలియజేసి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా తెలియజేస్తూ వ్యాధుల తీవ్రత ఎలా ఉంటుంది, ఎవరికైనా జ్వరము అని అనుమానం ఉన్నచో దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి డాక్టర్ గారి సలహా మేరకు ఉచితంగా చికిత్స. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం బీసీ వర్గాలకు ఒక గొప్ప రాజకీయ అవకాశమని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కోగంటి రోహిత్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయించడం, దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడంపై బుధవారం రాత్రి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. సుల్తానాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోగంటి రోహిత్ మాట్లాడారు. ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ద్వారా బీసీ వర్గాలకు నాయకత్వ అవకాశాలను మరింత బలోపేతం చేసిన చంద్రబాబు నాయుడుకు తెనాలి నియోజకవర్గ తెలుగు యువత తరపున ధన్యవాదాలు తెలిపారు. బీసీ మహిళలతో పాటు కుంచల అంకురం, తన్నీరు ఏడుకొండలు, సిద్ధాంతి శ్రీను, జనసేన నాయకుడు దామర్ల నాగేశ్వరరావు, కల్లు రాజా, గుమ్మడి సంపత్ వర్మ, బిట్రా యుగంధర్, మహేష్ నాయక్ పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ తరఫున దాళవాయి రమాదేవి గారికి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు వడ్డెర కాలనీ వాసులకు, వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతగా చేస్తూ మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతగా మా దాళవాయి రమాదేవి గారికి, వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. వడ్డెర కాలనీకి సంబంధించిన దాళవాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం కింద మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి అట్లాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ తెనాలి సుల్తానాబాద్ వడ్డెర కాలనీలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి
నారా లోకేష్ గారికి అట్లాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పాలాభిషేకం చేసుకోవటం, ఇక్కడ వడ్ర కాలనీ వాసులందరూ కలిసి వారి సామాజిక వర్గానికి సంబంధించిన దళవాయి రమాదేవి గారికి, ఒక అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న ఆవిడ్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గుర్తించి ఎమ్మెల్సీని చేయటం గవర్నర్ కోటాలో చాలా సంతోషంగా ఇక్కడ ప్రాంత వాసులందరూ కలిసి పాలాభిషేకం చేసుకోవటం, అందులో నన్ను పిలిచి నన్ను పాలు పంచుకునేలాగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే బీసీ కులాలంటే ఒక ఓటర్లుగానే కాకుండా వారికి నాయకత్వం కల్పించాలి, అట్లాగే ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దాలని ఎప్పుడు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించాలని అదే ఉద్దేశంతో తెనాలి నియోజకవర్గంలో చాలామందికి పదవులు ఇచ్చి వారిని రాష్ట్ర స్థాయికి కూడా పంపించిన దాఖలాలు ఉన్నాయి. అట్లాగే బీసీ కులాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవిలో ఉన్నట్టుగా విద్యుత్కు డిమాండ్, ఎల్నినో ప్రభావంతో తగ్గని డిమాండ్, అవసరాలకు అనుగుణంగా సరఫరాకు చర్యలు, విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ. భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి తీసుకెళ్లేందుకు ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారు. గ్రామసీమల ప్రగతికి, సాంకేతికత అభివృద్ధికి తోడ్పడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతికి కాంగ్రెస్ నేత డాక్టర్ చంద్ర సాంబశివుడు నివాళి. దోమలు నివారించగలిగితే వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. ఇల్లు పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. దోమల ఉత్పత్తి నివారించవచ్చు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.